పేరు కావ్య. నేను ఈరోజు మీకు మాస్క్ చూపించబోతున్నానండి. అదేంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మనందరి ఇంట్లో మిషన్స్ ఉండవు కదా. మిషన్ లేని వారి గురించి స్పెషల్గా చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాస్క్ అనేది చాలా అవసరము. మాస్క్ లేనిది అసలు బయటికి వెళ్ళకండి. అందుకని మీ గురించే నేను స్పెషల్గా చూపిస్తున్నాను. అదేంటంటే మనం ఇంట్లోనే చేతితోనే మనం మాస్క్ కుట్టుకుందాము. ఎందుకంటే ఎవరి ఇంట్లో మిషన్స్ ఉండవు కదండి. అందుకని నేను మీకోసమే స్పెషల్గా చేస్తున్నానండి. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న క్లాత్ అండి. మన ఇంట్లో కర్చీఫ్స్ అయినా ఏ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు దీనికోసము. ఓకేనా. దీనికోసం మనము ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మెజర్మెంట్ కోసం టేప్ కావాలండి. ఇది కూడా అందరి ఇంట్లో ఉండదు. అందుకని నేను దీని ప్లేస్లో ఇంకో రకంగా కూడా చెప్తాను. ఓకేనా. మనకి ఏంటంటే ఇది 6 ఇంచెస్, పెద్దవాళ్ళకైతే 7 ఇంచెస్ అవసరం పడుతుందండి. 7 ఇంచెస్ ఇది మార్క్ చేసుకోవాలి ఇలా పొడవులో. అలాగే అడ్డంలో కూడా 7 ఇంచెస్ కావాలండి. అలా మనకి ఇలా టేప్ లేదు నా దగ్గర అనుకునే వాళ్ళ కోసము నేను ఈజీగా చెప్తున్నానండి. ఇలా 3 ఇంచెస్ ఉంటుంది కదా, ఈ 3 ఇంచెస్తో ఇలా 2 టైమ్స్ ఈ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి ఒకటి. మళ్ళీ ఈ మార్క్ నుండి మళ్ళీ 3 ఇంచెస్ ఇలా ఇలా మార్క్ చేసుకోండి. ఇలాగే 1 ఇంచ్. టేప్ లేని వారి కోసం మాత్రమేనండి. టేప్ ఉంటే టేప్తోనే మీరు మెజర్మెంట్ తీసుకోండి. ఓకేనా. ఇలా ఒక డ్రా చేసుకోండి. మనకి ఇలా పొడవులో ఇలా 7 ఇంచెస్ తీసుకోండి. అడ్డంలో మటుకు 6 6 తీసుకోండి. ఓకేనా. 6 అయినా పర్లేదు, 7 అయినా పర్లేదు. పెద్దవారికి బాగా యూజ్ అవుతుందండి. 7 అయితే పెద్దవారికి యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకైతే 6 x 6 తీసుకోండి. అదే పెద్దవాళ్ళకైతే 7 x 7 తీసుకోండి. చిన్నవాళ్ళకి 6 x 6. ఓకేనా. అంటే 6 x 6 అంటే ఇలా 6 ఇలా 6 అడ్డంలో అండ్ నిలువులో. ఓకేనా. ఇప్పుడు మనం మాస్క్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ డ్రా చేసింది మనం కట్ చేసుకుందాం. చూడండి ఇలా 7 and 7, 7కి ఇప్పుడు ఇది కట్ చేసుకుందామండి మనము. మనం ఇది ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, అది మనము డోరీస్కి యూస్ చేసుకోవాలి. డోరీస్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇది ఫస్ట్ మాస్క్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డోరీస్ గురించి మనం చెప్తాం. ఫస్ట్ ఏంటంటే ఇలా మనం ఈ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ప్రింట్ ఎక్కడైతే ఉంటుందో అది రివర్స్ తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇలా వద్దు అని డబుల్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, బట్ ఎందుకు ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా 1 ఫోల్డ్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా. అలాగే ఇలా 4 టిక్కులు చేసుకోవాలన్నమాట. ఇలా ఓకేనా. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకుందాం. ఓకేనా. ఏం లేదండి, ఇలా లోపలికి బయటికి అన్నట్టు కుట్టుకోవడం అంతే. ఓకేనా. మొత్తం కార్నర్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీ అండి ఇలా కుట్టుకోవడము. చూడండి ఇలాగే మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఓకేనా. సేమ్ అలాగే ఈ 3 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా స్టిచ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఓకేనా. చూడండి ఇలా చూడండి, ఇలా 4 సైడ్స్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి అంతే. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా కుచ్చులు పెట్టుకుందాం. ఏం లేదండి, ఇలా క్లాత్ ఉంటుంది కదా, మనం శారీకి ఇలా తీసుకుంటాం కుచ్చులు, అలాగే సేమ్. ఓకేనా. ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. మీకు ఈజీగా అయ్యేటట్టు చెప్తున్నానండి. అలా కాదు అనుకునే వాళ్ళకి ఇలా పట్టుకోండి. ఇలా కార్నర్స్ పట్టుకుని ఇలా అంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ ఇలాగే సమానంగా పట్టుకోవాలండి, లేదంటే మాస్క్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఉండదు. ఇలా
ఓకేనా, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి గైస్, మనకి మాస్క్ రెడీ అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ కార్నర్స్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇలా పట్టుకొని ఇలా లోపల నుండి బయటికి సేమ్ ఇంతకుముందు ఎలా కుట్టామంటే అలాగే సేమ్ లోపలికి బయటికి అంటూ కుట్టుకుంటూ పోవడమే. చాలా ఈజీ అండి, ట్రై చేయండి తప్పకుండా ఎలా అయినా. ఓకేనా, సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఓకేనా, మళ్ళీ కిందికి తీసుకొని ఇక్కడ నాట్ వేసుకుందాం. అంటే ఇక్కడ ఇలాగ ముడి వేసుకుంటే సరిపోతుంది. గట్టిగా గుంజి కట్ చేసుకోవాలి. చూడండి, వన్ సైడ్ అయిపోయింది. సేమ్ ఇలాగే ఇక్కడ సైడ్ కూడా స్ట్రెయిట్ సమానంగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే పట్టుకొని మీకు ఒక్క సైడ్ కుట్టారనుకోండి, ఈతల సైడ్ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే సేమ్ అక్కడ ఎలా కుట్టారు లోపలికి బయట సేమ్ అలాగే కుచ్చులని జాగ్రత్తగా పట్టుకోండి. ఓకేనా, ఇలాగే ఇలా లాస్ట్కి ఇలా టై చేసుకో. ఇలా ఒక నాట్ పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ గట్టిగా గుంజి ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేయండి. ఇలాంటి దారాలు ఉండకూడదు. చూడండి, మాస్క్ అనేది మనకి రెడీ. ఇప్పుడు దీనికి టై చేసుకోవడానికి మనము డోరీస్ రెడీ చేసుకుందామండి. డోరీస్కి ఏం లేదండి, అది కూడా చాలా ఈజీ, చూపిస్తాను. చూడండి, ఇలా సన్న సన్నగా 1 ఇంచ్, ఇది 1 ఇంచ్ అట్టెంతో 1 ఇంచ్ ఉండాలి. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు ఈ 2ని జాయిన్ చేద్దాం. ఓకేనా, ఇలా 2 జాయిన్ చేస్తూ కుట్టుకుందాం. సేమ్ ఇంతకుముందు ఎలా కుట్టామో లోపల బయట అన్నట్టు అలా. మీకు మిషన్ ఉంటే ఈజీగా అయిపోతుందండి, ఇలా ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. బట్ మనం ఇలా చేతితో కుడుతున్నాం కదా, 2 సార్లు డబల్ స్టిచ్ చేయాలండి. 2 టైమ్స్ కుట్టుకుంటే మనకే ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. మిషన్ ఒకవేళ మిషన్ ఉన్న వాళ్ళు మటుకు
మిషన్ మీదే ఒక స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసుకోండి. కట్ చేసుకోండి. చూడండి ఇలా పొడవుగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఉంటుంది కదా, ఇక్కడ సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా సన్న డోర్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడమే. చూడండి గైస్, ఇలా ఫస్ట్ ఈ ఎడ్జ్ తీసుకొని ఇలా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఈ ఎడ్జ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని ఒక్క దగ్గర ఇలా కలిపేసేయండి. ఓకేనా? సేమ్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారనుకోండి, అలా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మొత్తము ఇలాగే తీసుకొని ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా చూడండి, మీరు పెట్టేటప్పుడే కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుందండి. ఏంటంటే ఊడిపోదు అనమాట. ఇలా ఫోల్డింగ్ అనేది సపరేట్ అవ్వదు. కొద్దిగా స్టిచ్ చేసుకుంటే అలాగే మార్క్ పడిపోతుంది కదా. చూసారా? ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పెట్టుకొని సేమ్ ఇంతకుముందు ఎలా కుట్టాము అలాగే అందరికీ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి కుట్టడం. ఇది ఓకేనా? ఇలా మొత్తం సెట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఓకేనా? మొత్తం అలాగే కుట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలాగే మనం కార్నర్ దాకా స్టిచ్ చేసుకుందాం. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. రెండు కూడా ఇందాక 4 పీసెస్ చూపించాను కదండి. ఇలా 2 జాయింట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనది ఎంతైతే సైజ్ కావాలో అలా తీసుకొని మన ఫేస్ సైజ్ని బట్టి కట్ చేసుకోవాలండి. పెద్దవాళ్ళకైతే 8 ఇంచెస్ సరిపోతుంది. అదే చిన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ సరిపోతుందండి. సో మనకి ఇప్పుడు 8 ఇంచెస్ ఎలా తీసుకోవాలో మేజర్ చూపిస్తాను. అదే చెప్పాను కదండి, టేప్ ఉంటే టేప్తో తీసుకోండి, లేదంటే ఫస్ట్ చూపించాను కదా ఫింగర్స్తో, అలానే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి 8 అంటే ఇంత వచ్చింది కదా. 8 8.5 ఎంతైనా తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీ దగ్గర టేప్ లేదు అని అనుకునే వాళ్ళకి ఇలా సేమ్ చెప్పాను కదా, ఫస్టే చెప్పాను కదండి మీకు. ఇలా 3కి ఒక మార్క్ పెట్టుకోండి, మళ్ళీ 3, మళ్ళీ 2. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి కట్ చేసుకుందాం. సేమ్ ఇదే సైజులో ఇది కూడా తీసుకొని కట్ చేసుకుందాం. ఓకేనా గైస్? ఇప్పుడు దీనికి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ కార్నర్కి ఇలా బ్యాక్ సైడ్ నుండి, ఓకేనా, ఇలా పెట్టుకొని
సూదితో ఇలా టై చేసేసుకోవాలి. చూడండి గైస్, ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేస్తానో సేమ్ ఇక్కడ కూడా అలా చేస్తాను. ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. ఓకేనా? సేమ్ ఇలాగే ఇలా లోపల పెట్టి లోపల నుంచి పెట్టాలండి అది. ఓకేనా? ఇలాగే లోపలికి బయటికి అన్నట్టు స్టిచ్ చేసుకుంటూ సేమ్ ఇంతకుముందు ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగే కుట్టేసుకుందాం. ఇంతేనండి, మాస్క్ చాలా ఈజీ కుట్టడము. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నాట్ వేసుకోవాలి ఇక్కడ. నాట్ వేసుకుంటే సరే. సేమే ఇక్కడ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి గైస్, అయిపోయింది మన మాస్క్ కుట్టడము. ఇలా 2 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలి. ఇంతేనండి, మాస్క్ కుట్టడం చాలా ఈజీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.